ఆశ్చర్యకరుడా, మా కొరకు సిలువలో వేలాడి మీ ప్రాణాన్ని మా కొరకు బలిగా ఇచ్చి మమ్మలను మీ సొత్తుగా మీ బిడ్డలుగా మలుచుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. మేము ధ్యానించే వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని పూర్ణులుగా చేయమని, మమ్మల్ని బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వారమని మేము నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఈ పాటి వాడలని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ సంతోషంగా చప్పట్లు కొడదాం దేవానికి స్తోత్రం. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. నీయుడమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును
అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, యేసయ్యా నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బిగ్గరగా స్వరమెత్తి వందనం, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి గొర్రె పిల్ల, నా కొరకే రాను, నా కొరకే, నా కొరకే బలైన గొర్రె పిల్ల, రాను, ఓ నా జీవం నా సర్వం నీవే దేవా.
ఈరోజు మన ధ్యానాంశము సప్లికేషన్, విన్నపము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడు. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైంది, ఎంతో శ్రేష్టమైంది. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. విన్నపము, సప్లికేషన్, విన్నపము అనే మాటకు మనము ఈ యొక్క విన్నపాన్ని దేవునికి తెలియచేసేటటువంటి సమయంలో మనందరం కూడా దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో తగ్గింపుతో ఎడతెగక దేవునికి మనము మనవి చేయాలి. పూర్ణ హృదయంతో ఒకవేళ మనం ఎవరైనా రిక్వెస్ట్ చేయకపోతే అది సరైన విన్నపంగా ఉండదు. మనం చాలా ఆసక్తిగా ఎడతెగని విధానంతో దేవుని సన్నిధిలో మనము విజ్ఞాపన చేయాలి. ఈ యొక్క విజ్ఞాపన, విన్నపము అనే మాటను మనం చూస్తే లాటిన్ వర్డ్ ఈ విన్నపము అనేటటువంటి దానికి దేవుని బిడ్డల సప్లికేర్ అనేటటువంటి వర్డ్ దీనికోసం వాడబడింది. టు ప్లీడ్ ఆర్ హంబ్లీ కమ్ బిఫోర్ గాడ్. దేవుని బతిమాలుకుంటూ దేవుని సన్నిధికి మనం అత్యంత వినయంతో, విధేయతతో ఆయన దగ్గరికి రావడం. బైబిల్లో విన్నపాన్ని గురించి దాదాపు 60 సార్లు దీని ప్రస్తావన జరిగింది. మనం చేసే ఆ విన్నపాన్ని దీనత్వంతో దేవుని దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, అది ఏ పరిస్థితిలోనైనా ఆర్థిక పరంగా కొన్నిసార్లు చాలా టైట్గా అనిపిస్తుంది, ఆరోగ్యపరంగా కొన్నిసార్లు నీరసంగా, చాలా అనారోగ్యంగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అందరూ కూడా మనం వదిలేసినట్టుగా, విడిచిపెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. మనం ఎక్కడో అడవిలో ఉన్నాము, ఒక అరణ్యంలో ఉన్నాము, నాకెవరు లేరు అనే ఫీలింగ్స్ ఉంటాయి. ఇలాంటి అన్ని సమయాల్లో కూడా సంతోషకరమైన, దుఃఖకరమైన, ఆనందకరమైన అన్నీ కలిసి వచ్చినప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు, ఏ పరిస్థితిలోనైనా దేవుని సన్నిధిలో మనం సరైన రీతిలో విన్నపాన్ని చేయగలిగినట్లయితే గాడ్ విల్ గోయింగ్ టు రిలీజ్ హిస్ పవర్. ఆయన తన యొక్క శక్తిని మనం విన్నపం చేసిన తర్వాత విడుదల చేస్తాడు. ఆయన అనుగ్రహాన్ని, ఆయన దయను మనకు చూపిస్తాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో విన్నవించుకోవాలి. విన్నపం, తగ్గింపుతో దేవునితో మాట్లాడాలి. ఎప్పుడైతే తగ్గింపుతో దేవునితో మనం మాట్లాడుతామో అప్పుడు నిశ్చయంగా దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. అన్ని అవసరతల కొరకు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆల్ నీడ్స్, అన్ని అవసరతలు. ఈ మొదటి విషయం ఏంటంటే అన్ని అవసరతలు. మానవుడికి ఎన్ని అవసరతలు ఉంటాయి అంటే, మానవుడికి ఉండే అవసరతలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. కృతజ్ఞత భావంతో, ప్రభువా ఇదిగో ఇలాంటి పరిస్థితులు నాకు ఎదురయ్యాయి అని దేవుని సన్నిధిలో మనం మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. మనం అత్యంత దీనంగా మహారాజుతో మాట్లాడుతున్నాం, మహా గొప్ప దేవునితో మాట్లాడుతున్నాం. ఆయన దగ్గర
మనం విన్నపాలు చేసేటప్పుడు గౌరవప్రదంగా ఆయన దగ్గర విన్నవించుకోవడం అనేది చాలా అవసరం. నైనా అద్భుతమైనటువంటి రీతిలో ఈ మందిరం ఏడల నీ ప్రణాళికను నాయన మీరు బయలుపరిచి నాయన అనేక మందికి మాదిరికరంగా దీవెనకరంగా మమ్మల్ని ఇప్పటికే ఉంచినందుకు వందనాలు. ఇంకా దీవెనకరంగా మమ్మల్ని మార్చు నాయన, అద్భుతాలు చేయి నాయనా. నీ బిడ్డలందరూ కూడా కాపాడు తండ్రి. మా అవసరతలను ఎరిగిన వాడా ఆశ్చర్య కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి. నీ కృపా నీ సమాధానం మాకు దయచేయండి. యేసు శక్తిగల నామములు ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువన మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే